ఫీవర్లో యాంటీబయాటిక్స్ వాడచ్చా, ఎప్పుడు వాడాలి? ఇది కూడా చాలా డిబేటబుల్ టాపిక్, చాలా కామన్గా వచ్చే డౌట్ కూడా. నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. సో ఫీవర్ వచ్చిన ప్రతిసారి మనం యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. అందుకే ఫీవర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫోకస్ ఏదైనా ఉందేమో చూడాలి. మన ఫోకస్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది మనకు? బేబీని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకొని అప్పుడు అందులో ఏమన్నా ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు ఉంటే అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. సేమ్ రీజన్ నేను ఎందుకు ఫోన్లో ఫీవర్కి మెడికేషన్ చెప్పను అంటే ఇదే రీజన్. చాలా మంది కాల్ చేస్తారు, సార్ బాబుకి ఫీవర్ వచ్చింది అన్న మెడిసిన్ చెప్పరా అని. నేను ఎందుకు చెప్పానంటే ఫీవర్కి పారాసిటమాల్ తప్ప వేరే ఏ మెడిసిన్ చెప్పాలన్నా పిల్లాడిని ఒకసారి చూడాలి. ఎందుకంటే ఫీవర్ ఎందుకు వచ్చిందో తెలియకుండా మెడికేషన్ ఎలా చెప్తాం? కానీ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారో చూడండి, సింపుల్ ఫీవర్కి ట్రీట్మెంట్ చెప్పమంటే చెప్పట్లేదు. కొంతమంది గర్వం అనుకుంటారు, కొంతమంది నెగ్లిజెన్స్ అనుకుంటారు, కొంతమంది డబ్బుల కోసం అనుకుంటారు, రకరకాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫీవర్కి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఈ కారణం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎప్పుడు చెప్పకూడదు, పేషెంట్ని చూడకుండా ఎప్పుడు ట్రీట్మెంట్ చెప్పకూడదు. మాక్సిమం మనం ఏం చెప్పగలం? పారాసిటమాల్ ఒక డోస్ వేసి మీరు నియరెస్ట్ డాక్టర్కి చూయించుకోండి అని చెప్పగలం. సో ఫోకస్ ఏదైనా ఉంటే డెఫినెట్గా యాంటీబయాటిక్స్ వాడాలి. పేరెంట్స్ చేయకూడని పని ఏంటి? డాక్టర్ని ఎప్పుడు ప్రెషరైజ్ చేయొద్దు. సార్ నిన్నే వచ్చాము, ఫీవర్ ఇంకా తగ్గలేదు, మొన్న వచ్చాము ఇంకా ఫీవర్ తగ్గలేదు అని. వైరల్ ఫీవర్ మామూలుగానే 3 to 5 days పడుతుంది. అంత మాత్రం మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయట్లేదని చెప్పి డాక్టర్ షాపింగ్ చేస్తారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన వేస్ట్, ఇంకొకతనైతే యాంటీబయాటిక్ రాస్తారు అని. అలా మీరు ప్రెషర్ పెడితే ఏ డాక్టర్ అయినా ఇంకా పేషెంట్ని పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి యాంటీబయాటిక్ రాస్తారు. సో అలా చేయొద్దు. లేదా మన వాళ్ళు ఇంకా తెలివి ఎక్కువ, డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనేసుకొని వాడేసుకుంటారు. సో దానికి లాజిక్ లేదు, ఏమీ లేదు. ఇలా చేస్తేనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. లేదా ఆ పిల్లాడి యొక్క బ్రదర్కో సిస్టర్కో ఎప్పుడో ఫీవర్ వచ్చుంటే ఏదో మెడిసిన్ రాసి ఉంటారు, ఆ ఫీవరే కదా అని చెప్పి అదే మెడిసిన్ వీడికి కూడా వాడుతూ ఉంటారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే అప్పుడు ఫీవర్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఫీవర్కి వాడే పారాసిటమాల్ యొక్క డోసేజ్ కూడా మనకు బేబీ యొక్క వెయిట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ పిల్లాడికి వాడాం కాబట్టి అదే వీడికి కూడా వాడడం అనేది అది కరెక్ట్ లాజిక్ కాదు. సో ఇలాంటి పనులు దయచేసి చేయకండి. దయచేసి మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి.